వెల్కమ్ టు ఎపిక్ ఫ్యాక్ట్స్. ఈసోఫేగస్ అనబడే గొంతు నుండి కిందికి మృదువుగా జారుతుంది. కండరాల కుదింపుల వల్ల నీరు కడుపు వైపు నెట్టబడుతుంది. నీరు కడుపులోకి చేరిన వెంటనే కడుపు గోడలు దానిని ఆహ్వానించినట్లుగా స్వల్పంగా విస్తరిస్తాయి. ఇక్కడ నుండే అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. చిన్న పేగులోకి చేరిన నీరు వేలాది చిన్న చిన్న విల్లి అనే రోమనాల ద్వారా రక్తంలోకి శోషించబడుతుంది. ఇదే నీటి శరీరానికి ప్రధాన ద్వారం. శోషించబడిన నీరు రక్తంతో కలిసిపోతుంది. రక్తం దానిని మొత్తం శరీరంలోని అవయవాలకు, కండరాలకు, మెదడు వరకు తీసుకెళ్తుంది. నీరు ప్రతి కణం వరకు చేరి దాన్ని హైడ్రేట్ చేస్తుంది. మెదడులో పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలు ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అవసరమైన దానికంటే ఎక్కువ నీరు ఉంటే కిడ్నీలు ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. నీరు శరీరాన్ని శుభ్రం చేస్తుంది. చర్మం ప్రకాశిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రితమవుతుంది. మనిషి ఎనర్జీతో నిండిపోతాడు. నీరు తక్కువైతే చర్మం పొడిబారుతుంది. రక్తం మందపిస్తుంది. కిడ్నీల పని నెమ్మదిస్తుంది. అలసట, తలనిరుత్తి వస్తాయి. ఇది డీహైడ్రేషన్. ఏది ఎక్కువైనా హానికరం. నీరు ఎక్కువైతే కణాలు ఉబ్బిపోతాయి. మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. సోడియం లెవెల్స్ తగ్గి సమస్యలు రావచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.